వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు కలెక్టర్ సత్య శారదాదేవి. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలోని వరుసగా రెండో రోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కలెక్టర్ సత్య శారదాదేవి. వార్డులు, ఎమర్జెన్సీ సర్వీస్, క్యాజువాలిటీ, ఓపీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ సత్య శారదాదేవి. అక్కడ వైద్య సేవలు అందుతున్న తీరుపై సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు కలెక్టర్. హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు కలెక్టర్. విధుల్లో లేని డాక్టర్ల గైర్ హాజరుపై కలెక్టర్ ఆరా తీశారు. డాక్టర్ల విధులపై అటెండెన్స్ బుక్స్ను తెప్పించి పరిశీలించారు. ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమా కొట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడియాట్రిక్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ జులై నెల రోజుల ముందే సంతకాలు చేశారని గుర్తించిన కలెక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. స్వయంగా రోగుల దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, సిబ్బంది వారం రోజుల్లో అలవాట్లు మార్చుకోవాలని సూచించారు కలెక్టర్. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాథాలజీలో కెమికల్ ఇవ్వకపోవడంతో ల్యాబ్లో టెస్టులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీలో కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయాలన్నారు. టైంకు రాని వారిపై సోమవారం వరకు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సదరం క్యాంపులో సర్టిఫికేట్ జారీ చేయడంలో ఆర్థో డిపార్ట్మెంట్లో చాలా అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందన్నారు కలెక్టర్. హాస్పిటల్లో ప్లాస్టిక్ వాడకుండా చూడాలన్నారు. త్వరలోనే ప్రాంగణం అంతా రోడ్లు వేయిస్తామన్నారు కలెక్టర్ సత్య శారదాదేవి. స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిలాపిడేటెడ్ స్ట్రక్చర్ ని చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ ని మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్ కి మార్చే ఆ ప్రొసీజర్ లో నేను ఓపీ వార్డ్ ని సందర్శించాను. కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి. 5 to 10% పీపుల్ నాకు కనపడలేదు. సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేసుకున్నాను. నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు, ఎవరు లేరు అనేది ఇవాళ చూసాము. ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము. ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి. వరంగల్ ఎంజీఎంలోని వైద్య సిబ్బంది తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ సత్య శారదాదేవి.